ధనుర్మాసం. ధనుర్మాసం అంటే యమధర్మరాజు గారి భార్య మకర సంక్రమతోని ధనుసు రాశికి మకర సంక్రమ వస్తుంది. ఆ సంక్రాంతికి అందరూ పుష్యమాసంలో చేసుకునేందుకు తీరా నువ్వులతోని దేవత తీర్థం నోములు చేసుకుంటారు. ధనుర్మాసంలో ముత్తైదులు అందరూ మొగలు మంచిగా ఉండాలి, ముత్తైదునం బాగుండాలని ధనుర్మాసంలో చేసి మేము బ్రాహ్మణము దేవాలయంలో ఇముడిని కట్టినట్టు ధనుర్మాసమును నిలబెడతాం. మకర సంక్రాంతిని నిలబెడితే శుభకార్యాలు పనికిరావు. ఎందుకంటే పుష్యమాసంలో శుభకార్యాలు చేయకూడదు. ధనుర్మాసము పుష్యమాసము కలుసుట్ల ఈ విషయాలు తెలియక ఏం చేస్తున్నాయంటే సంక్రమణ నిలబెట్టినాము, అయ్యా పెళ్లిళ్ళు చేయకూడదు అని శాంతి చెప్పినట్టు చెప్తాము. ఇది ధనుర్మాసం. దేవతలకు అర్చన చేసుడు, వైకుంఠ ద్వారం దాటుడు, వైకుంఠ వాసుడు శ్రీనివాసుడు. ఈరోజు ఏకాదశి నాడు శ్రీనివాసుని ఎవరు దర్శనం చేసుకుంటే వెంకటేశ్వరం కానీ శ్రీనివాసుని కానీ వైకుంఠ దారంతోని దారం చేసుకుంటే వారికి ఇగవంతు పరవంతు సుఖాన్ని పొందుతారు.